కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. వచ్చే 10-15 ఏళ్లలో ఏ ఉద్యోగం చేస్తే లేదా ఏ ఉద్యోగానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఇదే చర్చ ప్రతి ఒక్కరిని వేధించేటువంటి ప్రశ్న. దేశంలో రాబోయేటువంటి రోజుల్లో విశేషంగా అభివృద్ధి చెందేటువంటి రంగాలు ఏవి అనే అంశం పైన ప్రతి ఒక్కరూ ఫోకస్ పెడుతున్నారు. ఈ దిశలో ఆలోచించినప్పుడు ఏవియేషన్ ఒక అత్యుత్తమమైన రంగంగా నిలవబోతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, విశ్లేషిస్తాం. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్స్ పెడుతున్నారనగానే, కొత్త ఎయిర్‌పోర్ట్స్ కడుతున్నారనగానే, కొత్త ఎయిర్‌పోర్ట్స్ కోసం ప్రతిపాదనలు చేస్తున్నారనగానే చాలామందికి నచ్చడం లేదు. కానీ మారుతున్నటువంటి క్రమానికి, మారుతున్నటువంటి సమయానికి అనుగుణంగా మన ఆలోచన విధానం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారత పౌర విమానయాన శాఖ అదే పని చేస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అంటే కాస్ట్‌లీయెస్ట్ అఫైర్ అనేటువంటి అభిప్రాయాన్ని పటాపంచలు చేసే దిశగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఉడాన్ కేఫ్‌లని ప్రారంభించింది భారత పౌర విమానయాన శాఖ. ఈ ఉడాన్ కేఫ్‌లు ఏంటి? అలానే ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఉన్నటువంటి మార్గాలేంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశం దేశవ్యాప్తంగా చూసినప్పుడు 140 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజానీకానికి రవాణా సౌకర్యాలు ఖచ్చితంగా ప్రపంచం మారుతున్నటువంటి వేగానికి అనుగుణంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఉడాన్ కేఫ్‌ల పేరుతో ఎయిర్‌పోర్ట్స్‌లో అతి తక్కువ ధరకి ₹10కే టీ దొరికేటువంటి ఈ కేఫ్‌లు ప్రారంభమయ్యాయి. ఒకసారి మెనూ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఇక నుంచి ఈ ఉడాన్ కేఫ్‌లు చాలా కాస్ట్‌లీయెస్ట్ అనుకోవడానికి అవకాశమే లేదు. ఇది మెనూ. ఉడాన్ యాత్రి కేఫ్ పేరుతో తీసుకొస్తున్నటువంటి మెనూ కేవలం టీ ₹10కి వస్తుంది. ₹10కే వాటర్ బాటిల్ కూడా వస్తుంది. పార్లమెంట్‌లో చర్చల సందర్భంలో మనం చాలాసార్లు చూసాం. పార్లమెంట్‌లో సబ్సిడైజ్డ్ క్యాంటీన్‌లో ఎలాంటి ధరలున్నాయి, బయట మార్కెట్‌లో ఎలాంటి ధరలున్నాయి. ఈ కంపారిజన్స్ మనం చాలాసార్లు చూస్తాం. అదే తరహాలో పార్లమెంట్‌లో అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఎయిర్‌పోర్ట్స్‌లో ధరల గురించి చర్చలు జరుగుతాయి. సినిమా థియేటర్‌లో టికెట్ల ధరల కంటే పాప్కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే ఎవరు స్పందించరు. కానీ విమానాశ్రయాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒకసారి చూడండి, వాటర్ బాటిల్ ధర ₹10కే, టీ ₹10కే వస్తుంది. అలానే కాఫీ ₹20కి వస్తుంది. స్నాక్స్ సమోసా కానీ, వడాయి కానీ ₹20కే వస్తుంది. స్వీట్ ఆఫ్ ద డే, అది కూడా ఒక రోజుకు ఒక రకమైనటువంటి స్వీట్ ఇక్కడ సేల్ చేస్తారు. మామూలుగా విమానాశ్రయాల్లోకి వెళ్తే పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ సేల్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అది చాలా కాస్ట్లీ అఫైర్ అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ విమానాశ్రయాల్లో తిండికి నకనకలాడే పరిస్థితి, ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే కోల్కతాలో, చెన్నైలో, అహ్మదాబాద్లో 3 చోట్ల ఈ ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభమయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.